బ్రహ్మపుత్ర నది. ఆ నది మీద నుంచి మేము ఇప్పుడు వెళ్తున్నాం ఆ లారీ వేసుకుని. 11 కిలోమీటర్లు చూసుకోండి. స్టార్ట్ అయింది బ్రిడ్జి. ఇంకొక 5 సెకండ్లో బ్రిడ్జి మీదకి ఎంటర్ అవుతాం మేము. ఇప్పుడు దాకా మీకు పొలాలు అవి చూపించా. నీళ్ళు ఉండేవి నది మీద కాదు, పక్కన కూడా నది మునిగిపోయి వరదొచ్చి వాటర్ అంతా చూసి అసలు ఇది కొత్త వాటర్ వచ్చేసింది. సెలవుల్లో కానీ పంటల పొలాలు ఏమి లేవు, అన్నీ వాటరే. చూసుకోండి. మా వాడు తోలుతున్నాడు, మేము ఎక్కుతున్నాం. ఇప్పుడే బ్రిడ్జి ఎంటర్ అవుతున్నాం. బాగా రోడ్డు డ్యామేజ్ వచ్చింది. వాడు కారు ఇంకోటి ఆపేసాడు. చూడండి, గొయ్యి వచ్చిందని ఆపేడాడు మాకు అడ్డం. చూసుకోండి. వస్తున్నాయి వాహనాలు, గుంతల్లో నుంచి వస్తున్నాయి. ఇది ఇండియాలో ఉన్న పరిస్థితి ఎలా నడుస్తుంది చూడండి. ఇగో నది కావాలంటే బ్రిడ్జి మీద వెళ్ళాక మీకు నది చూపిస్తా. బ్రహ్మపుత్ర నది ఇది. అది బ్రహ్మ కొడుకు నది. అది బ్రహ్మకి పిల్లలు లేరు అనుకుంటారు అందరూ. ఉన్నాడు బ్రహ్మపుత్ర నది అంటే బ్రహ్మ కొడుకే. అది ఎక్కడి నుంచి గువాహతి వెళ్ళిద్ది. గువాహతి నుంచి సముద్రంలో కలిసింది బంగాళాఖాతంలో ఈ నది. ఎక్కడి నుంచి గువాహటి వెళ్తాకి 3 బ్రిడ్జిలు ఉన్నాయి ఈ నది దాడతాకి. ఇది పుట్టింది అరుణాచల్ ప్రదేశ్లో పుట్టింది బ్రహ్మపుత్ర నది. మీకు అర్థం కాదు. ఒకటి బ్రిడ్జి వస్తుంది. నేను బ్రిడ్జి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను డైలాగు. అప్పుడు దాకా మీరు రోడ్లు చూడండి, గోతులు పోతులు చూడండి. అదో మా డ్రైవర్ తోలుతాడు. మా డ్రైవర్ గారు తోలుతాడు బాబు. అది మొత్తం ఆయన తోలుకుంటున్నాడు లారీ. నన్ను తోలవద్దు అన్నాడు. అందుకే వీడియో చెప్తాను నేను. అది వీడియో ఫోన్ చేయాడు. ఆ ఫోన్ ఎత్తాం. ఇక ఫోన్లు ఎత్తాం. అదిగో వాటర్ చూసారా? వాటర్ ప్రవాహం చూడండి. ఇక పోలీస్ గేట్లు. ఈ అస్సాం పోలీసు నా కొడుకులు ఎవరికి ఉపయోగపడరు. గేట్లు మాత్రం పెట్టారు, ఉపయోగం లేని గేట్లు. చెత్తరా కొడుకులు. చూడు కట్టింగ్ ఎట్ట పోయాలి గొద్దుల్లో మీరు చెప్పండి. అగో ఆడు చూడు ఫోన్ చూస్తున్నాడు. ఆడు చూడండి ఫోన్ చూసుకోండి. లంచోడు కాడు ట్రాఫిక్ క్లియర్ చేయట్టాడు. అది రాజ్యాంగం సాగిపోతుందండి. అది కాదు వస్తుంది. ఇప్పుడే బ్రిడ్జి స్టార్ట్ అయ్యాం. చూసుకోండి. వాళ్ళే చూసుకుంటాం, మనకెందుకు. ఇదిగో బ్రిడ్జి కనబడుతుందా? ఇది బ్రహ్మపుత్ర బ్రిడ్జి. 11 కిలోమీటర్లు ఇక్కడి నుంచి నాన్ స్టాప్ బ్రిడ్జి. ఇండియాలో ఫస్ట్ బ్రిడ్జి ఇదే. 16 కిలోమీటర్లు ఉండేది బంగ్లాదేశ్లో ఉంది. అక్కడ నేను వెళ్ళాలి, అప్పుడు చూపిస్తాడు వెళ్ళినప్పుడు. అది కూడా వెళ్తాం త్వరలో. ఎక్కడికి వెళ్ళా లారీ డ్రైవర్ వెళ్తాడు, ఎవడు వెళ్ళాడు. ఐ డోంట్ కేర్. అన్ని కార్లు వెళ్తున్నాయి చూసారా? మేము వెళ్తున్నాం, అది వెళ్తున్నాయి, మేము వెంటనే వెళ్తున్నాం. ఇప్పుడు చూపిస్తాం మీకు వాటర్. అందుకు చూడండి, బాగా చూడండి అమ్మా వాటర్. అదిగో అది బ్రహ్మపుత్ర నది వాహం అంటే ఇది. అంటే బ్రహ్మకి కొడుగట్ట పుట్టాడో నాకేం తెలుసు, నేను అడగలేను. ఇప్పుడు రేపు ఎప్పుడో అడుగుతాలే, తర్వాత అడుగుదాం. ఇప్పుడు చెప్పడం. మీరు బ్రిడ్జి చూడండి ఎంత చక్కగా ఉందో బ్రిడ్జి. టర్నింగ్ గిరి చూడు, అసలు ఎన్ని వేల ఫీట్లు ఉండేవి చూడండి.
ఇది నది, బ్రహ్మపుత్ర నది. అరుణాచల్ ప్రదేశ్, భూటాను, ఇంకా దేశాలు ఉన్నాయి. అదే రష్యా, అటు నుంచి వచ్చి ప్రవహించే వాటర్ అంతా కూడా ఇటు వస్తుంది. అదే బ్రహ్మపుత్ర నది అంటారు. ఇది గౌహటి నుంచి వెళ్ళిద్ది, మేఘాలయ టచ్ చేసుకుని బంగాళాఖాతంలో కలిసిద్దమ్మా. చూసుకోండి, ఇదిగో నది. మీరు ఇలాంటి నదులు చూసారా, వచ్చారా? చూసుకోండి. అందులో పండగ చూడండి, ఇదిగో నది విశాలంగా చూడండి. చూడు, వాటర్ చూసుకోండి శుభ్రంగా. కంటి చూపు అని అందరూ మీకు ఏమైనా ఒట్టి కనపడిందా? అది ఎంత నడుపుందో చూడండి మీరే. 11 కిలోమీటర్లు ఈ బ్రిడ్జి. 1 కిలోమీటర్ కూడా తేడా ఉండదు. చూసుకోండి, 11 కిలోమీటర్, 1 కిలోమీటర్ కూడా తేడా ఉండదు. చూసుకోండి, అర్థం లాగుతున్నాను నేను వీడియో. ఇక ఇటు చూసుకోండి నది. ఎటు అసలు మీకు ఏముండదు. అదో మావాడు ఏమన్నాడు చూసారా? నేను అంటవేమో పైకి ఎక్కడ లారీ వెళ్తాను. అది ఎక్కడ ఎవరో మీకు ఫ్యామిలీ మరి వాళ్ళు టూర్కి వచ్చారు. సోడా సక్కాని తల్లి చొక్కల్లో జాబిల్లి, మా ఊరు నాగమల్లి.